అంటే ఈరోజు మీరు చెప్పారు ఏంటంటే గీతా జయంతికి సంబంధించి మీరు 35 ఇయర్స్ నుంచి అందులోనే ఉన్నారు అని. 35 ఇయర్స్ అంటే దాదాపు మీతో నేను కనెక్ట్ అయ్యి 1.5 ఇయర్ అవుతుంది. ఈ 1.5 ఇయర్‌లో నా గురువుగా మిమ్మల్ని ఎంచుకోవడం జరిగింది నేను. అంటే 35 ఇయర్స్ బ్యాకే యూనివర్స్ నా కోసం ప్లాన్ చేసింది. మీరున్నారు నా లైఫ్‌లో. నన్ను ముందుకు తీసుకెళ్తారు అని. అంటే ఇంతకంటే నిదర్శనం ఇంకొకటి ఉండదు. అంటే ఎవరి వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు అంటే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం పుట్టక మునుపే మన కోసం తల్లిపాలు సిద్ధం చేయబడ్డాయి అని ఒక కొటేషన్ చదివాను. అంటే మనం ఇంకా భూమి మీదకి రాకముందే మన కోసం తల్లిపాలనేవి సిద్ధమైనప్పుడు, మనం జ్ఞానం దారిలో వెళ్ళాలి. మనం ఎవరో తెలుసుకోవాలి. మన జీవితం ఏంటో మనకు అర్థం కావాలి అని అనుకోవటానికి ఆల్రెడీ ఆ వేలో సక్సెస్ అయిపోయిన వ్యక్తుల దగ్గర ఆల్రెడీ మిమ్మల్ని చూస్తున్నాం మేము. ఈ క్రమంలో మనిషిలో ఉన్న ఎన్నో సంస్కారాలు మనల్ని అడ్డుకోవచ్చు. అంటే మనం ఏదైతే ప్లాన్ చేసుకుంటామో, మన లైఫ్‌లో సక్సెస్ అవ్వాలి అన్న పాత్‌లో ఎన్నో డిస్ట్రాక్షన్ రావచ్చు. బట్ అవన్నీ ఒక్కొక్కటి తొలగించుకునే క్రమంలో మనకు మనమే అర్థమవ్వని స్థితిలో కూడా మనం ఉండిపోతాం. బట్ అప్పుడే కరెక్ట్ అయిన మెంటర్ మనకేమనిపిస్తుందో ఆ వ్యక్తికి మనం తెలియజేసి, మన పాత ఏంటి, మళ్ళీ మనం ఎక్కడ ఆగిపోతున్నామన్న విషయాన్ని కరెక్ట్‌గా మనం చేసుకోగలిగితే, నిజమైన లైఫ్ అప్పుడే ప్రారంభమైతదని నేను ప్రాక్టికల్‌గా చెప్తున్నాను మ్యామ్. ఎందుకంటే ఈ మధ్యన నేను కొన్ని డిస్ట్రాక్షన్స్ అవ్వడం అది అందరికీ తెలుసు. ఇక్కడున్న వాళ్ళకందరికీ. మీకు కూడా తెలుసు ప్రత్యేకంగా. ఎన్ని డిస్ట్రాక్షన్స్ అయినా ఒక్కటేంటి అనంటే, సత్యం ఏంటో నాకు తెలియాలి. ధర్మ మార్గంలో నేను వెళ్ళాలి. సో, నేను చేసేది ఏదైనా సరే ఆ యూనివర్స్ డిసైడ్ చేసేటప్పుడు, సత్య మార్గాన్ని నేను ఎంచుకున్నప్పుడు యూనివర్స్ నన్నెప్పుడు వదలదు. మేబీ నేనేదైనా ఆ నమ్మకాన్ని కోల్పోయి అక్కడి నుండి నేను డిస్ట్రాక్ట్స్ అవ్వడం తప్ప. ఇక్కడ అది కూడా నా నా యొక్క రీజన్ వల్లనే అవుతుందే తప్ప, ఎదుటి వాళ్ళ వల్ల కాదు అన్న విషయం క్లారిటీగా అర్థమైతే, ఎవరికి వాళ్ళము ఎక్కడున్నామో అక్కడి నుండే మళ్ళీ మొదలైతది. ఇక్కడ చేయాల్సిన ప్రయత్నం అంటూ ఏంటి అనంటే ఒక్కటి. మన మీద మనం ఫోకస్ చేస్తూ, అసలు మనం చేరాలనుకునే దారిలో డిస్ట్రాక్షన్స్ వస్తుంటాయి. ఇవి నార్మలే. బట్ ఇది అర్థం కాకపోతే దీన్నడిగి తెలుసుకుందాం అన్న ఒక్క విషయం. అలాంటి అలాంటి దాని కోసమే మీరందరూ ఉన్నారు. బట్ నా లైఫ్‌లో నాకైతే మీ మీ దగ్గర ఏ విషయమైనా అది ఒక కన్నతల్లి దగ్గర అడిగి తెలుసుకొని, నాకు కాలేదు అంటే మాత్రం నాకిది అవ్వట్లేదు, ఏం చేయాలి దీని గురించి అన్నంత స్వేచ్ఛ నాకు మీరిచ్చారు. అందుకు మీకెప్పుడు కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఈరోజు 35 ఇయర్స్ అయింది అని చెప్పడం అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే మేబీ ఈ 35 ఇయర్స్‌లో మీరు అలాంటి వాతావరణం చూసినా కూడా ఇప్పటికీ మీరింకా డిస్ట్రాక్షన్స్ వస్తూనే ఉంటాయి. వాటన్నింటిని తొలగించుకునే క్రమంలో నాకీరోజు అంతా అర్థమైపోయింది. ఇంక నేను మీకు చెప్పేసే స్టేజ్‌లో ఉన్నానని మీరు చెప్పట్లేదు. నాకింకా ఏమీ తెలియదు. నేను కూడా తెలుసుకోవాల్సిందే మీతో పాటే అని అంటున్నారు. మేబీ ఇదంతా ఇంకా ఎక్కడో ఆగిపోయిన వాళ్ళ కోసమని నేననుకుంటున్నాను. వాళ్ళంతా కూడా మళ్ళీ ముందుకు రావాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు తెలియదు ఏం చేస్తున్నాం మన లైఫ్‌లో అన్నది. మనకేమనిపిస్తుందంటే మనం కరెక్ట్ అయిన పాత్‌లోనే ఉన్నాం అనుకుంటాం. బట్ అక్కడ గూడా మనం ఏదో ఒక దాంతో సఫర్ అవుతూనే ఉంటాం. మేబీ అది దుఃఖం అవ్వచ్చు, అహంకారం అవ్వచ్చు, మనకున్న అరిషడ్ వర్గాలలో ఏదైనా అవ్వచ్చు మన భావోద్వేగాలతో. సో, ఆగిపోయిన వ్యక్తులను మళ్ళీ తిరిగి రిపీట్ చేయడం గురువు యొక్క బాధ్యత అని మళ్ళీ మీరు నిరూపించారు. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. ఐ హోప్ అందరికీ మీరు ఈరోజు చెప్పిన క్లాస్ అయితే బాగా అర్థమవుతుంది అనుకుంటున్నా నేను. మేబీ వాళ్ళు కూడా ఇంకా ముందుకెళ్ళాలి మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను. థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ సో మచ్. Yeah, you're most welcome. And thank you very much for sharing your views and feelings. గురువు అని ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఎప్పుడు కూడా అంటే గురుస్థానంలో ఉన్న వాళ్ళు అందరూ కూడాను శిష్యుల తాలూకా అభివృద్ధినే కోరుకుంటారు. శిష్యుల తాలూకా అభివృద్ధిలోనే గురువు తాలూకా ఆనందం ఉంటది. ఓకే. అయితే నేను ఇక్కడ మీ అందరికీ గురువునని నేనేం చెప్పడం లేదు. ఓకే. ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ యూ అండ్ ఐఎమ్ జస్ట్ మెంటరింగ్ యూ. ఎందుకంటే
ఇప్పుడు నార్మల్‌గా 5వ క్లాస్‌లో ఉన్న పిల్లలు 4 క్లాసు, 3 క్లాస్‌లో ఉన్న పిల్లలకి వీళ్ళకి అంటే తెలిసింది నేర్పించగలుగుతారు కదా! అంటే ఆల్రెడీ వాళ్ళకది నేర్చుకొని ఉంటారు. వాళ్ళు తెలిసి ఉంటుంది గాబట్టి, ఎవరైతే కొత్తగా ఆ క్లాస్‌కొస్తుంటారో, లేదా ఆ కింద క్లాస్‌లో ఉంటారో వాళ్ళకి నేర్పించగలరు. నేను జేస్తుంది అదే. నేనేదో మీ గురువుననో, లేకపోతే మీరు నా శిష్యులనో, మీరు నన్ను ఫాలో అవ్వండనో నేను చెప్పడం లేదు. మీరు ఏవేవైతే ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారో, ఫేస్ చేసి ఉన్నారో, ఓకే. అవన్నీ నేను కూడా ఫేస్ చేశాను. చేస్తూ ఉన్నాను. కానీ ఎక్కడ ఆగిపోవడం లేదు. ఏం చేయాలో, ఎలా చేయాలో తెలుసుకుంటూ, నేర్చుకుంటూ, ఇంప్లిమెంట్ చేసుకుంటూ, ప్రతి స్టెప్ ఆఫ్ లైఫ్‌లో కూడా నేను ఇంకొక అడుగు ముందుకు వేయడమే జరుగుతుంది తప్ప, ఎందుకురా బాబు నా జీవితం ఇలా ఉంది అని అనుకోవడం లేదు. నాకే ఎందుకిలా అవుతుంది అని అనుకోవడం లేదు. ఓకే. నా జీవితంలో ఏది జరిగినా కూడా అది నా మంచికే అని చిన్నప్పటి నుండి అనుకుంటూ ఉన్నా, ఇప్పటికి అనుకుంటున్నా, ఎప్పటికి అనుకుంటా. జీవితం మనకేదైనా ఒక ఛాలెంజ్ ఇచ్చింది, ఒక ప్రాబ్లమ్ ఇచ్చిందంటే, అది ఛాలెంజో, ప్రాబ్లమో కాదు. ఇట్స్ ఎ లెర్నింగ్. ఈ విషయంలో నువ్వు వెనకబడి ఉన్నావు. దాన్ని నేర్చుకో. నేర్చుకొని ఒక అడుగు ముందుకు వెళ్ళని చెప్తుంది. మనమేంటంటే, ఆ విషయం మనకు అర్థం కాక, అక్కడే ఆగిపోయి, అక్కడే పడికొట్టుకొని, అక్కడే ఏడ్చుకొని, అక్కడే స్టాప్ చేసేస్తున్నాం మన లైఫ్‌ని. కానీ ఎవరైతే ఆల్రెడీ దాన్ని దాటి ఒక అడుగు ముందుకేసి ఉన్నారో, వాళ్ళ తాలూకా గైడెన్స్ గాని మనం తీసుకుంటే ఏమైతదంటే, మనం కూడా చాలా ఈజీగా ఆ స్టేజ్‌ని దాటేసి అద్భుతమైన జీవితాన్ని జీవించొచ్చు. ఓకే. థట్ ఈస్ ద థింగ్. ఓకే. సో, మీ అందరూ కూడాను మీ లైఫ్స్‌లో అన్ని విషయాల్లో కూడాను ఫుల్‌ఫిల్డ్‌గా మీ లైఫ్‌ని లీడ్ చేస్తూ, ఎప్పుడు హ్యాపీగా ఉంటూ, ఒక కంప్లీట్ లైఫ్ నేను లీడ్ చేశా అన్న సాటిస్ఫాక్షన్ ఎప్పుడు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా నేను ఆ దేవుడిని, యూనివర్స్‌ని కోరుకుంటూ ఉన్నాను. ఓకే.